మేఘ్నా రెడ్డి గారు, జనరల్‌గా న్యూమోనియా అనేది ఎవరికి ఎక్కువగా వస్తూ ఉంటుంది? అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి? న్యూమోనియా మనకు మోస్ట్ కామన్‌లా యంగర్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ అంటే పిల్లలలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్ అంటే మోర్ దెన్ 65 ఏజ్ గ్రూప్‌లో మనకు మోస్ట్ కామన్‌గా కనిపిస్తుంటాయి. ఈ మీడియన్ ఏజ్ గ్రూప్‌లో మనకి కొంతమందికి ఇమ్యూనిటీ వీక్ ఉంటది. కొంతమందికి డయాబెటిస్ అంటూ వస్తారు. కొంతమందికి పర్సే ఆంకాలజీ ప్రాబ్లమ్స్ అంటే క్యాన్సర్ సమస్య అట్లాంటివి ఉన్న వాళ్ళలో మోస్ట్ కామన్‌గా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హెచ్ఐవి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా ఈ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ హెచ్ఐవి ఉన్న వాళ్ళలో మనకు ఫంగల్ న్యూమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు అదర్ గ్రూప్. ఓకే. అయితే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? అంటే మనం ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? మోస్ట్ కామన్గా మనకు లక్షణాలు ఏవైతే ఉంటాయంటే మనకి దగ్గు రావడం, కంటిన్యూస్గా పర్సిస్ట్ అవ్వడం, దాంతో మెయిన్గా బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ఉన్నప్పుడు ప్లస్ ఫీవర్ ఇన్స్పైట్ పారాసిటమాల్ మనం మోస్ట్ కామన్గా మనకి పారాసిటమాల్ తీసేసుకుంటూ ఉంటారు ఇంట్లో. సో ఆ పారాసిటమాల్ ఇచ్చినా తగ్గకుండా ఉండడం, కంటిన్యూస్గా దగ్గుతూ ఉండడం, దానివల్ల ఆయాసం రావడం, మోస్ట్ కామన్గా ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్లు అంటాం మనం. కోవిడ్ వల్ల అందరికీ ఆల్మోస్ట్ అందరి ఇంట్లలో ఉన్నాయి. సో మనం ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే 95 అబవ్ ఉంటుందో అది నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తాం. బట్ 95 బిలో ఆర్ 90 బిలో వస్తే మాత్రం డెఫినెట్లీ ఇమీడియట్ ఇండికేషన్ హాస్పిటల్కి వచ్చి మనం అడ్మిట్ అయిపోవాలి. లేదు అట్లా కాదు, మనకి సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి బట్ ఆక్సిజన్ లెవెల్ బాగానే ఉంది అంటే పారాసిటమాల్ ఇచ్చినా లేకపోతే సిమ్టమాటిక్ ఏదైనా మెడికేషన్స్ తీసుకున్నా తగ్గకపోయినా 2-3 డేస్ కంటిన్యూస్గా పర్సిస్ట్ అయ్యి ఇంకా తగ్గట్లేదు అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్కి చూపించుకోవడం బెటర్. చాలా మంది ఇన్స్టెంట్గా తగ్గకపోయినా ఒక 2-3 రోజులు చూద్దాంలే తగ్గుతుంది, నార్మల్ జలుబేగా అనుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమైనా కాంప్లికేట్ అవుతుందా? అది మోస్ట్ కామన్గా మేము ప్రతిరోజు డేట్ ఇన్ అండ్ అవుట్ అదే చూసే ప్రాబ్లమ్. సో మనకు అట్లాంటి వచ్చే పేషెంట్స్ ఉన్నారు కాబట్టి నేను కూడా అలానే చెప్పడం జరుగుతుంది. సో మనకు తీవ్రత అప్పుడప్పుడు ఈ వైరల్ న్యూమోనియాస్ ఎస్పెషల్లీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇంప్రూవ్ అవ్వడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. సో బ్యాక్టీరియల్ న్యూమోనియాస్, వైరల్ న్యూమోనియాస్లో ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యేది అంటే వైరల్ న్యూమోనియాస్. ఇప్పుడు వైరల్ సీజన్ బాగా నడుస్తుంది. సో ఆ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు సో ఇగ్నోర్ చేయడం బదులు ఒకసారి వచ్చి డాక్టర్ చూయించుకొని ఇంటికి వెళ్ళిపోయి సపోజ్ సివియారిటీ తక్కువ ఉంది అంటే ఇంట్లో అవే మెడిసిన్స్ వాడుకోవచ్చు. సో 2 డేస్ సిమ్టమ్స్తో స్టార్ట్ అయినా కూడా వచ్చిన తీవ్రత ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి వర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే డెఫినెట్లీ మీ డాక్టర్కి ఒకసారి చూయించుకోవడం బెటర్ ఆప్షన్. రైట్.